భారత నేవీ తలుచుకుంటే ఇరాన్ వాళ్ళనైనా సరే పడుకోబెట్టేస్తుంది, అంత సీన్ ఉంది భారత నేవీ దగ్గర. మనం సరిగ్గా యుద్ధంలోకి దిగితే ఇరాన్కి సంబంధించి సినిమా చూపించగలం. అయితే మనకు అవసరం లేదు, మనకు దాంతో ఏ గొడవలు లేవు. ఈవెన్ పొద్దున కూడా చెప్పుకొచ్చింది, అది కాల్పులు జరిపినటువంటిది వార్నింగ్ తప్పించి మేమేం దాడి చేయలేదు అని చెప్పేసి. రేపు మాపో మళ్ళీ షిప్స్ని అదే సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే మనతో అవసరం వాళ్ళకుంది, వాళ్ళతో మనకు అవసరం కంటే కూడా. ఇది ఒక ఎత్తు అయితే, భారత నేవీ శక్తి ఎలా ఉంటుంది అంటే, మార్కోస్ మెరైన్ కమాండోస్ని మార్కోస్ అంటారు. వీళ్ళు తాజాగా షిప్పులను అనేక రక్షించారు. ఇప్పుడు ఒక షిప్ని, ఏదైతే సముద్రపు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఒక షిప్ని క్యాప్చర్ చేస్తే మన మార్కోస్ వాళ్ళు ఇదిగో ఇలా దిగారు. దిగి సముద్రపు దొంగలను అలా పడుకోబెట్టి ఆ షిప్ని రెస్క్యూ చేసి అందులో ఉన్నటువంటి సామాన్యులు ప్రయాణికులందరినీ కూడా కాపాడారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మొత్తం 30 మంది సముద్రపు దొంగలు. వీళ్ళు ఏంటంటే ఉన్నటువంటి షిప్పుల మీదకి దాడి చేసేసి అందులో ఉన్న వాళ్ళని చంపేసి అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ బంధించేసి ఆ షిప్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆ పైన ఆ షిప్ యజమానులతో బేరాలు ఆడతారు, లేదంటే ఆ సరుకుల్ని అమ్మేస్తారు వేరే చోట్ల. అట్లాంటి వాళ్ళ నుంచి రక్షించుకోలేక అనేక షిప్పులు తిప్పలబడుతుంటాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు మార్కోస్ చాలా వరకు సాయం చేస్తుంది ప్రపంచ దేశాలకు. ఇది మన షిప్పా వేరే షిప్పా అన్నది కాదు, మెసేజ్ రాగానే దిగిపోతారు, యుద్ధంలాగా చేస్తారనమాట. శత్రువులాగానే చూస్తారు ఆ సముద్రపు దొంగలు, అంతు చూసి పట్టుకుంటారు.